బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్ కే తాళం వేశాడు ఓ ఎమ్మెల్యే కొడుకు. తాను పట్టించిన ఇసుక ట్రాక్టర్ ను ఎలా వదిలేస్తానంటూ అధికారులపై ఊగిపోయాడు. నేరుగా కార్యాలయంకి వచ్చి రచ్చ చేశాడు. దీంతో నారాయణ వనంలోని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేశాడు ఆదిమూలం కుమారుడు సుమన్. ఈ ఘటనపై తిరుపతి కలెక్టర్ కు పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు కూడా చేశారు. చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కొడుకు కోసం గాలిస్తున్నారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం కొడుకు సుమన్ చేసినటువంటి ఘటన ఈ రోజు తిరుపతి కలెక్టర్ సీరియస్ అవ్వడం జరిగింది. తహసీల్దార్ నారాయణవనంలోని తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు వేసుకుని కూడా అతను జోబులో పెట్టుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి అంటే 2 రోజుల క్రితం ఒక ఇసుక ట్రాక్టర్ ని అక్కడ పట్టించినట్టు, దానికి సంబంధించి తహసీల్దార్ ఆ ట్రాక్టర్ ను వదిలిపెట్టేసినట్లు, అంటే నేను ఎమ్మెల్యే కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తిని నేను ఫిర్యాదు ఇస్తే దానిపై నువ్వు చర్యలు తీసుకోకుండా ట్రాక్టర్ ను వదిలిపెట్టేస్తావా అంటూ కూడా నేరుగా వచ్చి కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున అంటే సిబ్బందిని వాళ్ళపైన దౌర్జన్యం చేసి అందరినీ బయటికి పంపించి తాళాలు వేసుకొని కూడా ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి వెంటనే తహసీల్దార్ తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే కొడుకు పైన అంటే చర్యలు తీసుకునేందుకు పోలీసులు కూడా సిద్ధం అవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కొడుకు అతను సుమన్ తప్పించుకొని తిరుగుతున్నాడు. ప్రస్తుతానికి గాలింపు చర్యలు చేపడుతున్నారు. గతంలో కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే ఒక మహిళకు సంబంధించిన లైంగిక వేధింపుల్లో అతన్ని బహిష్కరణ వేటు వేయడం జరిగింది పార్టీ కూడా. మరి ఈ రకంగా ఉన్న నేపథ్యంలో అప్పుడేమో తండ్రి అలా వ్యవహరించారు, ఇప్పుడు కొడుకు ఈ రకంగా నియోజకవర్గంలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు ఇట్లా పెద్ద ఎత్తున స్థానిక ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఒక తహసీల్దార్ కార్యాలయానికి ఈ రకంగా తాళాలు వేశారు అంటే అసలు ఏంటి వీళ్ళ దౌర్జన్యం అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనిపైన మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. శివాని. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.